శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2025 శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి? ఈ సందేహం చాలామందికి వస్తుంది. కొంతమంది ఫోన్లు కూడా చేసి అడుగుతున్నారు. ఈ సందేహం రావడానికి అసలు ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే కనుక 25వ తేదీ నుంచి మనకి శ్రావణ మాసం మొదలవుతోంది. జూలై 25వ తేదీ నుంచి ఈ జూలై 25వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై మొత్తం శ్రావణ మాసంలో ఈసారి 5 శుక్రవారాలు వస్తున్నాయి. ఈ 5 శుక్రవారాలు వచ్చేటప్పటికి సాధారణంగా 2వ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కనుక 1వ తారీఖు శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలా అనేటువంటి సందేహం చాలామందికి కలుగుతోంది. కానీ కాదండి, ఈసారి 3వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం అవుతుంది. అంటే 8వ తేదీ ఆగస్టు 2025 నాడు ఈ వరలక్ష్మి వ్రతం అవుతుంది. కారణం ఏమిటి అంటే కల్పాన్ని మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. వ్రత కథ, ఈ వరలక్ష్మి వ్రతం ఎక్కడిది అసలు మనకి? ఇది భవిష్యోత్తర పురాణంలో ఉన్నటువంటి వ్రతం. అనాదిగా సంప్రదాయ సిద్ధంగా మనకి కొన్ని తరాలుగా వస్తున్నటువంటి వ్రతం. ఈ వ్రతంలో మనకి ప్రధానమైనటువంటి కథని కనుక మనం చూసుకున్నట్లయితే చారుమతీదేవికి కలలో స్వయంగా వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై తన వ్రతాన్ని ఎలా చేయాలో, ఏ రోజు చేయాలో ఆ తల్లి ఉపదేశం చేసింది. అక్కడ అమ్మవారు చెప్పినటువంటి మాట గమనించండి. నభోమాసే పూర్ణిమాయాం నాతిక్రాంతే భృగోర్దినే మత్పూజ తత్ర కర్తవ్య వరం దాస్యామి కాంక్షితం. నభోమాసం అంటే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు నన్ను ఎవరు పూజిస్తారో వారికి వరం దాస్యామి కాంక్షితం. వారు కోరుకున్నటువంటి వరాన్ని నేను అనుగ్రహిస్తాను అని చెప్పని అమ్మవారు చెప్పారు. అంటే అప్పుడు పౌర్ణమి మనకి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కనుక 9వ తేదీ ఆగస్టు 2025 నాడయింది. దానికి ముందు వచ్చేటువంటి శుక్రవారం అన్నప్పుడు 8వ తేదీ ఆగస్టు 2025 అవుతుంది కనుక 8 ఆగస్టు 2025 నాడే వరలక్ష్మి వ్రతాన్ని మనమందరము కూడా ఆచరించుకోవాలి. వరలక్ష్మి వ్రతాన్ని స్త్రీలు ఆచరించాలి అనేది మనందరికీ కూడా తెలిసినటువంటి మాట. ముఖ్యంగా ముత్తైదువులు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలి. తత్మావారు ఈ వ్రతాన్ని ఆచరించరాదు. ఇది ముత్తైదువులు నోచుకునేటువంటి వ్రతం. ముత్తైదువులు ఈ వ్రతాచరణ చేస్తున్నప్పుడు వారికి కావలసినవన్నీ కూడా సమకూర్చి పెట్టడం, అందించడం ఇవన్నీ కూడా పురుషులు చేయాలండి. అప్పుడే ఆ వ్రతం సాంగంగా పూర్తవుతుంది. లేదా భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా కలిసి కూడా ఈ వ్రతాచరణ చేసుకోవచ్చు. ఈ తోరం కట్టుకోవడం ఇవన్నీ మాత్రం ముత్తైదువులు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే తోరాలు కాస్త అమ్మవారి దగ్గర పెట్టుకొని ఇంట్లో ఆడపిల్లలు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళు పెళ్లి కానటువంటి ఆడపిల్లలు అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా తోరం కడుతూ ఉంటారు. అలా కూడా కట్టవచ్చు. దాంట్లో కూడా దోషం ఏమీ లేదు. అయితే ఇక్కడ నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే కనుక వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీ నాడే నిర్వహించుకోవాలి. ఇదే శాస్త్ర సమ్మతమైనటువంటిది. దీనికి ఉన్నటువంటి ప్రమాణం కూడా ఇందాక మీకు చూపించాను. ఇటీవలి కాలంలో చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో ఒక శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసేసుకుంటున్నారు. ఇది తప్పు, ఇది మహాదోషము. ప్రతి శ్రావణ శుక్రవారము లక్ష్మీ పూజకు శ్రేష్టమే. అది లక్ష్మీ పూజ మాత్రమే. లక్ష్మీ పూజ చేసుకోవడానికి ఏ శుక్రవారమైనా విశేషమే, అందు శ్రావణ శుక్రవారాలు ఇంకా విశేషమే. అయితే వరలక్ష్మీ వ్రతము, వరలక్ష్మీ వ్రతాన్ని మేము ఆచరిస్తున్నాము అనుకున్నప్పుడు మాత్రం శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం మాత్రమే చేయాలి. దానికి ప్రమాణం ఇందాక చెప్పినట్టుగా నభోమాసే పూర్ణిమాయాం నాతిక్రాంతే భృగోర్తినే మత్పూజ తత్ర కర్తవ్య వరం దాస్యామి కాంక్షితం అని చెప్పని అమ్మవారే స్వయంగా చెప్పినటువంటి మాట. ఆ తల్లి చెప్పింది, పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు నన్ను పూజించినట్లయితే మీకు వరం ఇస్తాను అని చెప్పని ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేయమని అమ్మవారు చెప్పారు కనుక ఆ రోజే వరలక్ష్మి వ్రతం చేయాలి. ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉద్యోగంలో సెలవు దొరకట్లేదనో, మా ఆడబడుచు వస్తుందనో, ఆ రోజు మా బంధువులు కూడా కలుస్తారనో, మా ఆయన ఇంట్లో ఉంటాడనో, లేకపోతే మధ్యలో ఊరికి వెళ్ళాల్సి వస్తుందనో, ఇలా రకరకాలైన కారణాలు చెప్పి కుదిరినప్పుడు చేసుకుంటున్నారు. ఇది దోషం. అందుకని 8వ తేదీ ఆగస్టు నాడే ఈ వ్రతాచరణ చేయండి. మీకు వీలు కుదిరినప్పుడు కాదు, అమ్మవారు చెప్పిన రోజున వీలు కుదుర్చుకొని చేసేటువంటి ప్రయత్నం చేయండి. దీన్నే శ్రద్ధ అంటారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికి శ్రద్ధ ఉందో, ఎవరికి భక్తి ఉందో వారికే భగవద్ అనుగ్రహం కూడా కలుగుతుంది. మరి స్త్రీలకి ఆటంకం ఉంటుంది కదా, నెలకు ఒక 4 రోజులు వాళ్ళకి ఇబ్బంది వస్తుంది కదా. అందుకని అట్లాంటి ఇబ్బంది మాకు ఆ సమయంలో ఉంటుందండి, అందుకని ముందే మేము వ్రతం చేసుకుంటాం అన్నట్లయితే అది అతి తెలివి అవుతుంది. ముందే వ్రతం చేసుకోవడానికి కుదరదు. ఆ సమయం దాకా వేచి చూసి నిజంగానే ఆ రోజు గనక ఇటువంటి ఆటంకం గనక కలిగినట్లయితే దాని తర్వాత వచ్చేటువంటి శుక్రవారం ఏదైతే ఉంటుందో ఆ రోజు ఆ వ్రతాచరణ చేసుకోవచ్చు. అలా ఆచరించమని కూడా వ్రతకల్పంలో లేకపోయినా సంప్రదాయంలో మనకుంది. అందుకని సంప్రదాయం కూడా చాలా గొప్పదైనటువంటిది. ఆచార ప్రభో ధర్మ ధర్మస్య ప్రభు అచ్యుత అనేటువంటి ప్రమాణాన్ని అనుసరించి ఆ రోజు అంటే 8వ తేదీ నాడు స్త్రీలకి సహజ సిద్ధంగా కలిగేటువంటి ఆటంకం వలన
ఏదన్నా కారణం చేత కనుక ఆ రోజు వ్రతాచరణ కుదరకపోతే కేవలం వేరే కారణాలు కూడా కాదండి, కేవలం ఈ ఒక్క కారణం చేత కనుక వ్రతాచరణ చేయడం కుదరకపోతే దాని తర్వాత వచ్చేటువంటి శుక్రవారం నాడు అంటే 15వ తేదీ ఆగస్టు నాడు మళ్ళీ ఈ వ్రతాచరణ చక్కగా ఆనందంగా చేసుకోవచ్చు. కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలానే వరలక్ష్మి వ్రతాచరణ చేసేటప్పుడు చాలామంది ఈ మధ్యకాలంలో రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటువంటి సంప్రదాయాన్ని అత్యున్నతమైనటువంటి శిఖరాలకు తీసుకెళ్ళిపోయారు. ఈ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనేటువంటి నియమం అసలు వరలక్ష్మి వ్రతంలో లేదు. తాంబూలంలో మీరు ముత్తైదువులకు ఇవ్వాల్సిందల్లా పసుపు కుంకాలు మాత్రమే. ఈ పసుపు కుంకుమ అదే ప్రకారంగా తమలపాకులు, వక్క, పండ్లు 2 పండ్లు ఉండాలి. ఒక్క పండు ఎప్పుడు ఇవ్వకూడదు. ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఒక పండు ఇస్తున్నారు. ఈ పండులో కూడా చాలామంది ఏం చేస్తారంటే కనుక అప్పుడు తేలిగ్గా మన అందరికీ అందుబాటులో ఉండే బత్తాయిలు కనుక టన్నీస్ బంతిలాగా అంత ఉండేటువంటి ఒక బత్తాయిని తీసుకొచ్చి అందులో వేస్తారు. అది ఒలుచుకు తింటే అందులోంచి చెంచాడు రసం కూడా రాదు. అది ఇచ్చేం ప్రయోజనం? ఎదుటివారికి ఉపయోగపడేటువంటి విధంగా ఉండేటువంటి పళ్ళు 2 ఇవ్వండి. ఒకవేళ మాకు అంత స్తోమత లేదండి, ఏమీ బాధ లేదు, 2 ఖర్జూర పళ్ళు ఇవ్వండి. అవి కూడా పళ్ళే, చాలా శ్రేష్టమైనటువంటిది. హాయిగా ఒలుచుకొని అక్కడ దాంట్లో ఉన్నటువంటి గింజ తీసేసి తొక్కలు నోట్లో వేసుకొని తినేసేయచ్చు. అందుకని అట్లా అయినా సరే చేయండి, కానీ 2 పళ్ళు ఉండేటువంటి విధంగా చూసుకోండి. తమలపాకులు ఉండాలి, వక్కు ఉండాలి, ₹1 కాసు ఉండాలి, కాస్త శనగలు ఉండాలి. ఇంతే తాంబూలం, అయిపోయింది. ఇంతకన్నా అక్కర్లే. మీకు ఇంకా స్తోమతుంది, ముత్తైదువులకు మీరు ఏమైనా రవిక బట్ట పెట్టదలుచుకున్నారు, 2 రవిక బట్టలు ఇవ్వాలి. ఎప్పుడు ఒక వస్త్రం ఇవ్వకూడదు. ముత్తైదువుకి ఏనాడు ఇచ్చినా కూడా 2 వస్త్రాలుగా ఇవ్వాలి. కనుక 2 రవిక బట్టలుగా పెట్టి మీరు అందరికీ పంచుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఈ రిటర్న్ గిఫ్ట్ల పేర్లతోటి గాజు ఇంతింత చెప్పలు, లేకపోతే కనుక ప్లాస్టిక్ అంతంత మూతలు ఎవడో రకరకాలుగా కొని పెడతారు. వాటి కోసం అంగరంగ వైభవంగా చేసుకోవాలి అనేటువంటి తాపత్రయంలో పడి ఇట్లాంటి వాటన్నిటికీ ప్రాముఖ్యతనిచ్చి అసలైనటువంటి పూజా పునస్కారాలను కూడా పక్కన పెట్టేస్తున్నారు. కనుక అమ్మ వేరుగా అనుకోకండి, నన్ను తిట్టుకోకండి నేను ఇలా చెప్పానని చెప్పాను. ఇవన్నీ అసలు లేవు. మనకల్లా ఎంతసేపు పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చుకోవడమే. రిటర్న్ గిఫ్ట్ అనేటువంటి కాన్సెప్ట్ లేదు, దాన్ని తీసేసేయండి దయచేసి. అంతేకాకుండా ఇక్కడ మీరు అందరూ చేస్తున్న పెద్ద తప్పు మరొకటి ఉంది, చాలా పెద్ద తప్పు మీరు అందరూ చేస్తున్నారు. అదేమిటి అని అంటే కనుక ఇతరులు ఇచ్చినటువంటి పసుపు కుంకాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఇతరులకు పంచేస్తున్నారు. అంటే ఎవరన్నా ఒక ముత్తైదువ మీకు బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చారు, అందులో అంత పసుపు ప్యాకెట్, కుంకుమ ప్యాకెట్ ఉన్నాయనుకోండి, ఇవన్నీ పోగేస్తున్నారు. మీరు ఇంట్లో పేరెంటింగ్ చేసినప్పుడు ఏం చేస్తున్నారు? ఇవే పసుపు కుంకాలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారు. ఎదుటి వాళ్ళు మీకు బొట్టు పెట్టి పసుపు కుంకుమ ఇచ్చారంటే మీకు సౌభాగ్యం, అది మీ భాగ్యం. అది దాన్ని మళ్ళీ మీరు ఎదుటి వాళ్ళకి ఇచ్చేస్తున్నట్టు లెక్క. అలా ఎప్పుడు ఇవ్వకూడదు. మనం ఎదుటివారికి ఇచ్చేటప్పుడు పసుపు కుంకాలు కావచ్చు, లేకపోతే ఆ రవిక బట్టలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం మన డబ్బుతో కొన్నవైతేనే ఇవ్వాలి. ఇతరులు మనకు పెట్టినవి ఇవ్వకూడదు, లేకపోతే మన భాగ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది. కానీ మరి ఈ పసుపు కుంకాలను ఏం చేయాలండి? చక్కగా అవన్నీ ప్యాకెట్లన్నీ తీసేసేయండి, అన్నీ ఓ దగ్గరకు పోసుకోండి, ఓ డబ్బాలో పోసి పెట్టుకోండి. నిత్యం మీరు స్నానం చేసేటప్పుడు దాన్ని పసుపు కింద వాడుకోవచ్చు, లేదా ఇంటికి గడపకి రాయడానికి పసుపు కింద వాడుకోవచ్చు. ఇట్లా మీకు రకరకాలైనటువంటి విధానంగా ఆ పసుపు కుంకాలని వాడుకోవచ్చు. లేదంటే అంతా వాడేసుకున్న తర్వాత కూడా మాకు బోల్డ్ మిగిలిందండి, వాటిని తీసుకువెళ్ళి ఏదైనా జీవనదుల్లో కలిపేయండి, లేదా తొక్కనటువంటి చోట వేయండి. ఇలా చేయండి తప్ప మీకు ఇచ్చినటువంటి పసుపు కుంకాన్ని మాత్రం ఇతరులకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వకండమ్మా. మనం ఏదైనా చేయండి కాక, చిన్న వ్రతమే చేయండి, చిన్నగానే పూజ చేయండి, కానీ శ్రద్ధగా చేయండి, విషయాలన్నీ తెలుసుకొని ఆచరించండి. కనుక నాకు తెలిసినంత వరకు మీకు మేలు కలగడం కోసం ఇవన్నీ చెప్పానే తప్ప అన్యదా భావించకండి. మనందరికీ కూడా వరలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని చెప్పని ఆ తల్లిని ప్రార్థిస్తూ మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.